పాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ తిరుపతిలో జరిగే 18వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి స్కూటర్ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అందులో బాగానే కడప నగరంలో కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలలో ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించి భవిష్యత్తు పోరాటం చేసేందుకు తీర్మానాలు చేసి ఇక కార్యాచరణ నిర్వహించబోతున్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు, ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ నోయిడాలో జరుగుతున్నటువంటి సంఘటనలు, అలాగే ఉత్తరప్రదేశ్ తదితర పారిశ్రామిక వాడల్లో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ యొక్క లేబర్ కోడ్స్ రద్దు చేయాలా, అలాగే అసంఘటిత రంగ కార్మికులైనటువంటి హమాలి, ఆటో తదితర కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకురావాలని చెప్పి, అలాగే ఈరోజు స్కీమ్ కార్మికులకు 73 రంగాల్లో పనిచేసినటువంటి ఈ యొక్క షెడ్యూల్లో పనిచేసిన కార్మికులకు కనీస వేతనాలు నోచుకోకుండా ఉన్నారు. వాళ్ళకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క మహాసభలలో తీర్మానాలు చేసి భవిష్యత్తులో పోరాటం చేసేందుకు కార్యాచరణ తీసుకుపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 26న తిరుపతికి కార్మికుల లోకమంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం. ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, స్కూటర్ ర్యాలీలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా కడప నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ఈ స్కూటర్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలలో కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలపైన, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునేటువంటి వేదికగా తిరుపతిలో జరుగుతున్నటువంటి మహాసభలు ఉన్నాయి. అందుకోసమనేసి 50 మంది కార్మిక వర్గం ఈ మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, ఆర్పీ ఇలా తదితర రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఈ మహాసభలలో పెద్ద ఎత్తున తీర్మానాలు చేసుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులందరూ, మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.